చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే లేవీకాండము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2 చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివిన తర్వాత లేవీకాండంగా మాత్రం మీరు చదివితే ఈ 2 మీకు ఓపెన్ అవ్వడం ప్రారంభిస్తాయి. అందులో హోమాలు ఉంటాయి, బళ్ళు ఉంటాయి. బైబిల్ చెప్తుంది ఆయనకు హోమాలు బళ్ళు ఇష్టం కాదని. ఎవరికి? దేవునికి ఇష్టం కాదు. దేవుడికి ఇష్టం లేనప్పుడు ఎలా వీటిని ఆయన తెమ్మని చెప్తాడు చెప్పండి? ఎక్కడో తెమ్మని కారణం మానవుడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ఆ విధంగా చేస్తాడు. చూడండి, కానీ దేవుని విషయానికి వచ్చినప్పటికీ ఆయన ఎంత బాధపడి చేస్తున్న పనో చూడండి. ఆయన చేసిన జంతువులు ఇవన్నీ కూడా, ఆయన చేసిన వస్తువులు ఇవన్నీ కూడా బైబిల్ చెప్తుంది ఆయన చేసిన సృష్టిలో ఒక భాగాన్ని ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక సమయంలోట ఒకరు మీరు ఏరియల్ వ్యూ నుంచి చూస్తే సొలొమోన్ సమయంలో అర్పించిన బలి ఎప్పుడు కూడా అర్పించినంత బలు అర్పించారట. ఆ ఊరంతా రక్తం మడుగైపోయిందట. కొన్ని వేల లక్షల గొర్రెలు, మేకలు, తోడలు అర్పించారు. మొత్తం రక్తమే పూర్తిగా. అంత రక్తం చిందింపడినా పాపాలు తీసివేయలేకపోయింది. అంత రక్తం చిందింపడినా పాపాలు కేవలం కప్పింది కానీ తీయలేకపోయింది. ఇది ఎందుకు రాయబడింది, దేనికి రాయబడింది అంటే, ఈ పుస్తకము ఎవరైతే యూదులుగా దేవుణ్ణి నమ్మి వారు శ్రమ పడ్డారట, ఇబ్బంది పడ్డారట, వారు యేసే గురించి ఎంతో శ్రమ అనిపించారట. బైబిల్ చెప్తుంది చెరసాల్లో ఉన్న వాళ్ళని కలడానికి వెళ్ళారట. వీళ్ళు వారిది ఉన్నంత వారి ఆస్తి పోయినా పర్లేదు అనుకున్నారట. వారు ఎంతగా తగ్గిపోయారంటే యేసే నామాన్ని పట్టుకొని ఏది పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏమైపోయింది, ఒకరోజు చుట్టుపక్కల హింసలు బాధలు చూసి పక్కన చెల్లిపోతున్న వారు గొర్రె మేకల బళ్ళు పట్టుకెళ్తుంటే మందిరానికి చూసి అనుకున్నారట, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి జనాలు అంటుంటే వీరు నమ్మేసి వెనక్కి అడుగులు వేయడానికి చూశారట. దేవుని నుంచి దూరంగా అయిపోయి కొత్త నిబంధన నుంచి పాత నిబంధనలోకి మరలా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వీరికి రాయబడిన గ్రంథం ఇది. అందుకనే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటామని చెప్పా. ఇంత గొప్ప రక్షణ అంటే ఏమర్థం అంటే, యేసు మరణం ద్వారా మనకు ఉచితంగా ఇవ్వబడుతున్న రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా? బైబిల్ చెప్తుంది, ఒకవేళ చూడండి, ఒక తుఫాన్లో వరద ఉంటే ఆ వరదలో మీకు ఒక తాడు దొరికింది చెప్తున్నాడు. అలాంటి ఒక దొరికిన తాడు వదిలేస్తే ఏమవుతుంది చెప్పు? దొరికిన రక్షణను వదిలేసిన జీవితం ఏమైపోతుంది చెప్పు అని చెప్పి మాట్లాడుతూ రాసిన పుస్తకం ఇది. వీరికి చెప్తున్నాడు, వీరు దేవతల గురించి తెలుసు, వీరికి దేవుని ఆత్మ గురించి తెలుసు, వీరికి ధర్మశాస్త్రం గురించి తెలుసు, వీరికి బళ్ళు గురించి తెలుసు, హోమాలు ఇవన్నీ వీరికి తెలుసు. ఇప్పుడు వీరికి రాసి చెప్తున్నాడు, ఇదిగో యేసు అనే వ్యక్తి వచ్చాడు, పూర్తిగా పాపాలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, దేవునికి మహిమ కలుగును గాక. నిత్యమైన విమోచన, నీకు కలిగిన విమోచన మాటకు అర్థం తెలుసా? చెప్తాను వినండి. విమోచన అన్న పదం ఎలా ఉపయోగించవచ్చు అంటే, ఒక వ్యక్తి దాసుడిగా అమ్మబడిన తర్వాత ఆ దాసుడిగా అమ్మబడిన జీవితకాలం ఒకడు కొనేసుకున్నాడు వాడిని. ఈ కొనేసుకున్న వ్యక్తిని విమోచించడం అంటే దాని అర్థం దానికి ఎంతైతే కట్టాలో కట్టాల్సిన డబ్బు కట్టేసి తనను విడిపించటం. బైబిల్ చెప్తుంది మనం పాపానికి అమ్మబడ్డామట, మనం పాపానికి కట్టుబడ్డాం. మనల్ని యేసు విడిపిస్తున్నప్పుడు ఎంతైతే పేమెంట్ చేయాలో, ఏంటో పేమెంట్ చెప్పండి? పాపానికి జీతము మరణము. ఆ పేమెంట్ చేశాడో అది క్రయధనంగా మాట్లాడతాం. విమోచనానికి కావలసిన అంటే పేమెంట్ ఏమంటారంటే క్రయధనం అంటారు. ఈ క్రయధనము యేసుగా అయిపోయి పూర్తిగా మన పాపపు శిక్ష సమాప్తం చేసి మనల్ని విమోచించాడు. ఈ విమోచన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, నిత్య విమోచనది, నిత్యం ఉండే విమోచనది. తానే నిత్యమైన విమోచన సంపాదించి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సంపాదించేది ఇది చెప్పండి. ఏది సంపాదించుకుని ఉండగలరా? మనమైతే అమ్మో బాబోయ్ ఈ బాబోయ్ మొత్తం సంపాదించే చాలా కష్టపడతాం, కానీ దేవునికి సంపాదన ఏది కష్టం చెప్పండి? ఆయనకి ఏదైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అనుకున్నాడు ఈ చంద్రుడు నాకు కావాలని చెప్పండి. ఇప్పుడు మనం గాలిపటం లాగినట్లు ఈజీగా లాగేస్తాడు చంద్రుడు. ఆయనకి ఏదైనా లాగలడు. అలాంటి ఆయన ఇది పాప క్షమాపణ ఇవ్వడానికి మాత్రం పరలోకాన్ని విడిచిపెట్టారు, వ్యక్తులుగా భూమి మీదకి వచ్చి తనకు తానుగా తగ్గిపోయి దీనుడిగా అయిపోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. చనిపోయాడు. సిలువ అంటే శ్రమను మోయడానికి ఇష్టపడ్డాడు, మనకు బదులుగా మరణించాడు. ఒకసారి ఏం చేశాడు చెప్పండి? ఒక్కసారి ప్రవేశించాడట. నీ లోపల ఎంత బలం రావాలంటే ఒక్కసారి. ఎందుకు అస్తమానం వాడుతుంది? మీరు చదవండి ఈ బుక్ అంతా. ప్రతిసారి ఒక్కసారి చెప్తాడు. బలి ఒక్కసారి చెప్తాడు, లోపలికి వెళ్ళిన ఒకసారి చెప్తాడు, చిందిబ్బడ్డ ఒకసారి చెప్తాడు. ఏమర్థమవుతుందంటే
పూర్తిగా ఈ ఒక్కసారి లోపలికి వెళ్ళడం వల్ల ఈ ఒక్కసారికి మన జీవితకాల పాపాలన్నీ క్షమించబడిపోయాయి. ఇవేం చేస్తున్నాయి చూడండి, మేకలు ఎడ్ల యొక్క రక్తము ఇవంతా కూడా చల్లటం వలన శరీరపరంగా పరిశుద్ధపరిచేస్తున్నాయట. ఒకవేళ ఎవరైనా నేను పాపినని చెప్పి దగ్గరికి వెళ్తే ఒకవేళ యాజకుడు జల్లితే ఆ పరిశుద్ధమైనది ఏం చేస్తుందంటే ఈ వ్యక్తిని పరిశుద్ధపరిచేస్తుందట. ఈ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అందరూ అంటట, వీడు పరిశుద్ధుడండి, పరిశుద్ధపరచబడ్డాడు వీడు. చూడండి, ఒకవేళ మేకలకు అంత బలం ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును కదా. ఎప్పుడైతే ఈ రక్తం మనం శుద్ధి చేసిందని నమ్ముతామో మన మనసు మారిపోతటమ్మా, మన మనస్సాక్షి మొత్తం కూడా తొడి చేస్తుందట. మనం సేవించడం మారిపోతుంట, మన దేవుని ఆరాధించే విధానం మారిపోతుంట. మన మనసు ఏం చేస్తుంటే పూర్తిగా తుడిచేసి దేవుని దగ్గర ధైర్యంగా వెళ్ళే అవకాశం ఈ బలి మనకు ఇస్తుంది. నేను మాట్లాడుతున్న విషయం దేని గురించి అంటే మన పాపాలు ఎంత శాతం క్షమించబడ్డాయి, ఎంత శాతాన్ని దేవుడు క్షమించాడు. కొంతమంది అంటారు దేవుడు ఈ రోజు వరకు క్షమించాడంటే, ఈ రోజు వరకు నా పాపాలు క్షమించబడ్డాయి. కానీ బైబిల్ చెప్తుంది ఒక్క అర్పణ చేత ఒక్కసారిగా మన జీవిత కాల పాపాలన్నీ కూడా క్షమించేశాడు. ఒక్కనొక ధైర్యం లోపల తీసుకొని ఇది విశ్రాంతి కలుగు చేస్తుంది. జాగ్రత్త అంటే మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ తిప్పాడు. ఈ తిప్పుతున్నప్పుడు ఈ అధికారిగా వారిని ఎలాంటి అద్భుతాలతో తిప్పాడు. 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నా కురిపించాడు, వారికి దాహం వేస్తా అంతా కూడా వారికి నీరు ఇవ్వడం ప్రారంభించాడు. బైబిల్ చెప్తుంది మారా అన్న కథ మీరు చదివింటే ఆ మారా మారింది మోసే సమయంలోనే. మోషేనే మారాని మధురంగా దేవుడి ద్వారా మార్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు మోషే ద్వారా జరిగాయి. కానీ మోషే దేవుడు చెప్పిన ఆ దేశంలోకి అడుగుపెట్టలేకపోయాడు. కారణం మోషే ధర్మశాస్త్రమును ఏం చేసి చెప్పండి తప్పిదంలో పడిపోయాడు. మోషే దేవుడు చేయొద్దని పని చేశాడు. మోషే ఏం చేశాడంటే దేవుడు చెప్తాడు మోషే నువ్వు వెళ్ళి రాయితో మాట్లాడంటే ఆ బండతో మాట్లాడు. మోషే వెళ్ళి ఆ బండను కోపంతో కొట్టేస్తాడు. దేవుడు చెప్తాడు నువ్వు అధికారు గనక నువ్వు ఇలా చేయకూడదు. దేవుడిని చూపించాల్సిన వ్యక్తివి దేవుడిని చూపించేసే రీతులను చూపించకుండా నువ్వేం చేస్తావు దేవుడిని అంటే దేవుడు మామూలు వ్యక్తిగా దేవుడు అసలు మాటను నిలబడినవాడుగా నువ్వు వాళ్ళకి ప్రదర్శించావు. ఇలా కాదు నువ్వు వెళ్ళవు. ఎన్నోసార్లు బతిమాడట నన్ను తీసుకెళ్ళయ్యా, దయచేసి నేను వెళ్తానయ్యా అంటే లేదు కొండ మీద కాదని చెప్పి కొండ మీద తీసుకెళ్ళి మొత్తం దేశానికి చూపించెప్పాడు. ఇదంతా నేను ఇస్తున్నాను నీ ప్రజలకు, కానీ నువ్వు నడిపించుకోవట్లేదు, యెహోషువ నడిపిస్తాడు. యెహోషువని సిద్ధపరచు. అప్పుడు యెహోషువ తీసుకొచ్చి మా రుద్దుతాడు, చెప్తాడు దేవుడు నిన్నే వెళ్ళమంటున్నాడు, దేవుడు నిన్నే వెళ్ళమంటాడు. యెహోషువ వచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది యెహోషువ అందరినీ కానాను దేశం అడుగుపెట్టినట్టు చేశాడు, అందరికి ల్యాండ్స్ ఇచ్చాడు. బలమైన కార్యాలు యెహోషువ ద్వారా జరిగాయి. మీకు తెలుసు యెరికో కూలిపోవడం కారణం యెహోషువ, మరి యోర్దాను నది పాయడం కారణం కూడా యెహోషువే. గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. గొప్ప నెఫీలను సైతం వీరు యుద్ధం ఈజీగా చేసేసారు, ఓడిపించారు. కానీ బైబిల్ చెప్తుంది ఈయన ఇచ్చిన విశ్రాంతి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన విశ్రాంతి గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు వేరే బైబిల్ చేసింది. జాగ్రత్త అంటే వాక్యం నిష్ప్రయోజనం ఎప్పుడు అవుతుంది చూసారా? సేమ్ ఇది ఎక్కడ జోడి చేయొచ్చు అంటే ఈ 4 విత్తనాల గురించి చెప్పిన ఏసేది జోడి చేయొచ్చు. విత్తనాలు విత్తుబడ్డాయట, వాక్యం వినేవారి గురించి చెప్తుంది. ఒక విత్తనం విత్తినప్పుడు ఏమో చెప్పండి గద్దొచ్చి తీసుకెళ్ళిపోయిందని, ఇంకో విత్తనం విత్తబడింది రాత్రి నెల విత్తబడిందని, ఇంకొక విత్తనం విత్తబడింది అది ముళ్ళ పొదలో విత్తబడిందని. కానీ ఈ 3 డిపార్ట్మెంట్స్ ఎవరు కూడా బాగుపడరట. వీళ్ళెవరు బలంగా ఉండలేరు, వీరు నిరసించిపోతారు, ఈ లోక విచారాలతో వీరు బాధపడిపోతారట. ఈ ముగ్గురే ఈ 3 చోట్లలో వారు నా జీవితం ఏంటి వీరు బాధపడేది. నువ్వు బాధపడుతుంటే ఈ 3 విత్తనాల్లో ఒక వ్యక్తి నువ్వు వింటున్నావు నువ్వు, కానీ ఇలాంటి వ్యక్తి ఉండిపోయావు. కానీ 4 విత్తనం ఎలాంటిదంటే అయ్యా వినట దేవుడు చెప్పిన మాట విని అంగీకరించి ఫలించడం ప్రారంభిస్తాడు. దేవుని రాజ్యం ఎలాంటిదంటే ఒక చిన్న విత్తనంతో సమానమట. అది కూర ముక్క కానీ అది పెరిగినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివసించినంత బలంగా అది తయారు చేయబడుతుంది బైబిల్ చెప్తుంది. చూడండి, దేవుని వాక్యాన్ని అంగీకరించే వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు విశ్రాంతి అధికంగా ఆ వ్యక్తి తీసుకుంటాడు. భయపడిపోడు జీవితం పట్ల. ఈ వ్యక్తి అంటే నా పాపాలు క్షమించాడు దేవుడు పూర్తిగా, నాకేం భయం, ఇంకా నేను ఈ రోజు చేస్తున్న పాపం కూడా శిలువలో ఆయన తీసేశాడు. నేను పరిశుద్ధుల దేవుడు ఆహ్వానిస్తున్నాడు, నువ్వు విశ్రాంతి కలిగిన వ్యక్తిగా ముందుకెళ్ళు.
దేని విషయమే విశ్రాంతి తీసుకోవాలి చెప్పండి? మీరు దేని విషయమే కంగారు పడిపోతున్నారంటే పాపాల విషయమే కంగారు పడిపోతున్నారు. మరలా తిరిగి బలిలోకి వెళ్ళిపోతున్న వీరు చెప్తున్నాడు, ఆ బలి అర్పించబడిపోయింది, ఒక్క బలి పూర్తి పాపాలంతటిని కూడా కొట్టేసింది. ధైర్యంగా రా, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నువ్వు చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు. నువ్వు చెప్పిన గంభీరమైన విషయాలు బట్టి నీకు వందనాలు. అవును అయ్యా, యెహోషువ సమయంలో యెహోషువ విశ్రాంతి కలుగు చేసాడేమో అనుకున్న సమయం లేదు. ఆ విశ్రాంతి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అంతరంగపు విశ్రాంతి గురించి మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. అయ్యా, మా పాపాలను నీకు క్షమించబట్టే, నీకు దూరంగా లేవు నీకు వందనాలు. నీకు దగ్గరగా ఉన్నావు అయ్యా. మా పాపాలు అన్ని జ్ఞాపకం చేసుకోవటానికి చెప్పావు, నీకు స్తోత్రాలు. ఒక్క బలి చేత మా పూర్తి పాపాలని కొట్టివేసిన వాడా నీకు వందనాలు. గొప్ప కార్యాలు మా కొరకు దాచుంచిన వాడా నీకు స్తోత్రం. ఇది నిత్యమైన విమోచన, నీకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా చేయబడిన ఈ కార్యం బట్టి నీకు వందనాలు. మీ ఆత్మ మా హృదయం రాయిచున్న విషయాలు బట్టి నీకు స్తోత్రాలు. మా తండ్రి నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినమున నీ ప్రజలను బలపరచండి, వారికి అధికమైన విశ్రాంతి కలుగు చేయండి, భయం లేని వారిగా చేయండి. వారు సీనాయి పర్వతం దగ్గర లేరని, సియోను పర్వతం దగ్గరని భయపడలేని వ్యక్తులుగా, దేవుని కార్యాలు అనుభవించే వ్యక్తులుగా చేయండి. ప్రేమను కలిగిన దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టడని, వారితోనే ఉంటాడని, వారి కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడు వారిని ఎలా విడిచిపెట్టేశాడని భయంలోంచి వారు బయటకు వచ్చి ధైర్యంగా అయ్యా బాప్తిస్మం నుంచి యోహాను వలే కాకుండా ధైర్యం కలిగిన వ్యక్తులకు ముందుకెళ్ళే వారిగా చేయండి. అవును, మేము ప్రవేశించినప్పుడు నీ కృపా సింహాసనం దగ్గరికి అయ్యా ధైర్యంగా రమ్మని చెప్పావు, నీకు స్తోత్రం. అట్టి ధైర్యం మాకు ఇచ్చి నడిపించిన వాడు ఎన్నో విషయాలు మేము మాట్లాడుకోగలిగాం, నీకు వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని అడుగుతూ నీకు మాత్రం మహిమ తెలియజేస్తాం. నీ ప్రజలు వినుండగా వారి హృదయంలో దీన్ని స్థిరంగా ఉంచమని కోరుతూ వారికి అధికమైన విశ్రాంతి కలుగును గాక, వారి హృదయం అంతా విశ్రాంతి నింపబడును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, వారికి విశ్రాంతి కలిగిన విషయంలో వారు వెళ్ళినట్టు సాయం అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.